ఏడడుగుల బంధం పార్ట్ 157 రచన మీనాకుమారి గారు. కృష్ణవర్మ, శ్రావణి వసుంధర నిలయానికి రావడమే చాలా హుషారుగా అయిపోయింది ఆ ఇల్లు. రాజశేఖర్ నిలయం హడావిడిగా ఉంది. మామిడి తోరణాలతో, బంతి, చామంతి పూలదండలతో, ముంగిట ముగ్గులతో ఎంతో అందంగా ముస్తాబై ఉంది. హడావిడి పెడుతున్నారు శ్రీనివాసరావు గారు. ఆనంద్ అందర్నీ తొందర చేస్తున్నాడు. పని వాళ్ళంతా చలివిడి బిందెలు, 2 గెలల అరటిపళ్ళు, ఆకులు, ఒక్కలు, పువ్వులు, పసుపు, కుంకుమ, ఖర్జూరాలు, వెండి కొబ్బరి చిప్పలు, 11 రకాల స్వీట్లు భారీగా వ్యాన్‌లో సర్దిస్తున్నారు. వసుంధర నిలయం, రాజశేఖర నిలయం వాళ్లకు సంబంధించిన ఫ్యాక్టరీల వారికి సంబంధించిన ఆడవాళ్లను పేరంటానికి పిలిచారు ముందు రోజే. అందరికీ ఇత్తడి పూల సజ్జలను గిఫ్ట్‌గా ఇవ్వడానికి మూటలు కట్టిన వస్తువులను వ్యాన్‌లోకి ఎక్కించారు. అలాగే ఇంటి పేరంటాలందరికీ కూడా వెండి, కుంకుమ భరణిలు కొన్నారు. ఖరీదైన ఉప్పాడ పట్టు చీరలు అలా శుభకరమైన వస్తువులను అన్నీ కూడా సర్దించేశారు. ఇక రండి అంటూ పిలుస్తున్నారు హడావిడిగా శ్రీనివాసరావు గారు, ఆనంద్. పట్టు చీరలు కట్టుకొని ముస్తాబై వచ్చారు దేవిక, సుప్రజ. ధనుంజయ్ గారు, దుర్గమ్మ దంపతులు ముందుగా ఉన్న కార్లో ఎక్కారు. ఈ పేరంటం కోసం వచ్చిన యశోద దంపతులు కూడా సిద్ధమయ్యారు. విశ్వనాథ్ గారి దంపతులు అందరూ బయలుదేరారు. బెంగళూరు నుండి విమానంలో వచ్చిన మోహన్ వర్మ, సాధన దంపతులు సమయానికి హాజరయ్యారు. ధరణి ఫ్రెండ్స్, శ్రావణి ఫ్రెండ్స్, గీతిక ఫ్రెండ్స్, విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చారు. ప్రస్తుతానికి వసుంధర నిలయం కళ్ళకళ్ళలాడిపోతోంది. ధనుంజయ్ గారిని, దుర్గమ్మ గారిని నమస్కరించుకొని మరీ లోపలికి తీసుకెళ్లారు రవివర్మ. కృష్ణవర్మ దంపతులు ఇక్కడికే చేరిపోయారు. అబ్బో, అన్నగారికి సపోర్ట్ తమ్ముడు అన్నారు దుర్గమ్మ గారు కృష్ణవర్మ వైపు చూసి నవ్వుతూ. కృష్ణవర్మ, రవివర్మ నవ్వేశారు. ధరణి వైపు చూస్తున్న దుర్గమ్మ గారు, నిండుగా ఉన్నది నా తల్లి అంటూ దగ్గరకు తీసుకున్నారు. అమ్మమ్మ గారు ఎక్కువసేపు కుర్చీలో కూర్చోలేదు ధరణి. వెంటనే కార్యక్రమం ముగించండి అని చెబుతున్న రవివర్మ వైపు చూసి అందరూ నవ్వేశారు. శ్రావణి స్నేహితులు నవ్వుతూ, మీ బావగారు భలే ఉన్నారే అంటున్నారు. ఆ మాటలను విన్న రవివర్మ, ఏమిటి అంటున్నారు అంటూ నవ్వుతుంటే కృష్ణవర్మ, అన్నయ్య మీ బాధలు ఒక 2 నెలలు మాత్రమే, జాగ్రత్తగా ఉండండి, మనకే మంచిది అంటూ నవ్వేశాడు. అందరూ నవ్వుకున్నారు. గీతికా దంపతులు వీడియో కాల్లో చూస్తున్నారు వసుంధర నిలయంలోని వేడుకలను. గీతికకు 4వ నెల వచ్చింది. దేవ సుప్రజ వైపు చూసి మాట్లాడుతూ, అత్త నువ్వు చాలా బెటర్, నీ కూతురుతో నేను వేగలేక చచ్చిపోతున్నాను, అన్నీ కావాలంటుంది, వండితే కుదరలేదు అంటుంది, తింటూ వంకలు పెడుతుంది. అమ్మ బాబోయ్, ఇండియాలో వదిలి రావాల్సిందే, కానీ నా వల్ల కావడం లేదు, ఉండే కొద్దీ గారాబం ఎక్కువైపోతుంది అని చెబుతున్న దేవా మాటలు వింటున్న అందరూ పకపక నవ్వుకున్నారు. మరి పెద్దలు చెప్పిన మాట వినకపోతే అంతే, నా మనవళ్ళు ఇబ్బంది పడుతున్నారు పాపం అని జాలిపడ్డారు దుర్గమ్మ గారు. మీ మనవళ్ళు అంత తక్కువ వాళ్ళు కాదులేండి అంటూ నవ్వేశారు నారాయణరావు గారు. అవునవును అంటూ నవ్వారు ఆనంద్ గారు. గీతిక పచ్చటి రంగులో పండిపోయినట్లు అయింది అప్పుడే. పొట్ట బాగా కనిపిస్తోంది. కాస్త ఒళ్ళు వచ్చినట్టు ఉంది అంటున్న సుప్రజ మాటలకు, అలా అనకూడదు సుప్రజ, దిష్టి తగులుతుంది అన్నారు దేవిక గారు. లేదు అత్తయ్య గారు, నిజమే, కడుపులో ఉన్నది ఎవరో గాని బాగా తయారయింది గీతిక మేడం అంటూ తెగ నవ్వేశాడు దేవ. ఏమిటన్నయ్య, మరీ ఓవర్‌గా విసిగిపోయినట్లు ఉన్నారు వదిన గారితో అంటూ దేవా వైపు చూసి, ఎంతమంది ఉంటేనే భయపడిపోతున్నాను. ఇక ఎవరూ లేని చోట మన దేవా పరిస్థితి ఏమిటో నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది అంటూ నవ్వాడు రవివర్మ. అన్నయ్య, నువ్వు ఊహించుకునే చిత్రాలు గీసే పని లేదు, ఒకసారి ఉండు అంటూ తలకు గుడ్డ చుట్టుకొని చేత్తో గరిట పట్టుకొని ఫోజులిచ్చాడు దేవ. అంతే, అందరూ నవ్వేశారు. నువ్వు అంత తక్కువ వాడివి కాదులేరా, మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అన్నారు అంబిక గారు నవ్వుతూ. విశ్వనాథ్ గారు నిజమే అంటూ నవ్వేశారు. దేవా వాళ్ళ అన్నయ్య, వదిన కూడా నవ్వుతూ, అవునత్తయ్య గారు, దేవ మరీ ఎక్కువ చేసి చెప్తున్నాడు. నేను హెల్ప్ చేస్తున్నాను, మీ పెద్దబ్బాయి హెల్ప్ చేస్తున్నారు అని నవ్వుతూ చెప్పింది అంబిక గారి పెద్ద కోడలు. అంతే, అందరూ నవ్వేశారు. పంతులు గారు చెప్పిన ముహూర్తం సమయం అవుతోంది. ఉంటామని పెట్టేశారు. కృష్ణవర్మ వీడియో కాల్లో కనిపించేలాగా సెట్టింగ్ చేశాడు. సింహాసనం లాంటి కుర్చీలో 5గురు ముత్తైదులను అక్షింతలు వేయడంతో సింహాసనం సిద్ధమయ్యింది. దుర్గమ్మ గారు ధరణికి చక్కగా తాంబూలం ఇచ్చి
పట్టుబట్టలతో అన్ని నగలు పెట్టి పూల జడ వేసి అందంగా ముస్తాబు చేసిన ధరణిని కూర్చోబెట్టారు కుర్చీలో దుర్గమ్మ గారు. వీడియోగ్రాఫర్ వచ్చి ప్రతిదీ ఫోటోలు తీసుకుంటున్నాడు. వీడియో తీస్తున్నాడు. నిండుగా ముస్తాబైన భార్య వైపు చూసిన రవివర్మ కళ్ళల్లో ఏదో కన్నీరు కదిలింది. అవును, నిండుగా ఉన్న భార్య వైపు చూసిన ప్రేమ ఉన్న భర్తకు కాస్త బాధగా ఉంటుంది. ఆ భారం సులభంగా దిగిపోవాలని, తన భార్య మునుపటి కన్నా ఆరోగ్యంగా ఉండాలని, బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ఎన్నో ఆశలుంటాయి. కానీ చెప్పుకోరు మగవాళ్ళు. అందుకే వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. వసుంధరాదేవి గారు రవివర్మ వైపు చూసి అంతా సుఖంగా జరుగుతుంది, ఏమాత్రం కంగారు వద్దురా అని భుజం తట్టి వెళ్లారు. దుర్గమ్మ దంపతులు ముందుగా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. తర్వాత శ్రీనివాసరావు గారు, దేవికా దంపతుల వారు తీసుకొచ్చిన చీరే, సారీ, పసుపు కుంకాలు అన్ని మంగళకరమైన వస్తువులు కూడా ధరణి చేతిలో పెట్టారు. దుర్గమ్మ గారు ఆనందంగా తన నగలు పెట్టిలో ఉన్న పొడవు హారం తీసుకువచ్చి మనవరాలికి అలంకరించింది ప్రేమతో. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంది ధరణి. ఆ తర్వాత ఆనంద్ గారి దంపతులు ఆశీర్వదించారు. మోహన్, సాధన దంపతులు ఆశీర్వదించారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి దంపతులు, ఆ తర్వాత నారాయణరావు గారి దంపతులు ఆశీర్వదించారు. ఒకరి తర్వాత ఒకరు జంటగా అక్షింతలు వేస్తూ దీవిస్తూ ఉన్నారు. 5గురు పెద్ద ముత్తైదువులు ధరణికి గాజులెక్కిస్తున్నారు. పసుపు, గంధము, కుంకుమ అన్నీ అలంకరించారు ధరణికి. అందరూ పేరంటాలు తీసుకున్నారు. తాంబూలాలు, గిఫ్టులు ప్యాకెట్లు అన్నీ సిద్ధం చేసుంచారు. రవివర్మ భార్యకు కుంకుమ పెట్టి గంధం రాసి అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. కెమెరా అబ్బాయి చెప్పడంతో ధరణి బుగ్గ మీద ముద్దు పెట్టినట్లు ఒక ఫోజ్ ఇచ్చాడు రవివర్మ. అబ్బా, ఎందుకు అంటుంది ధరణి సిగ్గుపడుతూ. కెమెరాకి ఇవన్నీ కావాలి వదిన గారు అంటూ నవ్వుతున్నాడు కృష్ణవర్మ. శ్రావణి హడావిడిగా ఫ్యాక్టరీ నుండి వచ్చిన ముత్తైదువులందరికీ గిఫ్ట్ ప్యాకెట్లు ఇవ్వడానికి సర్ది ధరణి దగ్గర పెట్టింది. ముందుగా తాంబూలాలు నానమ్మకు ఇచ్చింది ధరణి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ముత్తైదువులందరికీ ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళందరికీ ఇవ్వడం ప్రారంభించారు. శ్రావణి ధరణికి అందివ్వడం, ధరణి పేరెంటాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ పసుపు, కుంకుమ, గంధం అన్నీ కూడా చూసుకుంటున్నారు సుప్రజ, దేవిక. అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఫంక్షన్. ధరణి లోపలికి వెళ్లి తల్లిదండ్రులు ఇచ్చిన చీరను కట్టుకొని వచ్చింది. తల్లిదండ్రులు పెట్టిన నగలు కూడా పెట్టుకొని వచ్చింది. కాస్త అలసటగా ఉన్నట్లు నీరసంగా ఉండి చెమటలు పడుతుంటే కృష్ణవర్మ పరీక్ష చేశాడు. ఇక ఎక్కువసేపు కూర్చోబెట్టవద్దు, అందరూ అక్షింతలు వేసి ఆపేయండి, ఇక పంచుకునే తాంబూలాలు మీరు పంచండి అని గట్టిగా చెప్పాడు కృష్ణవర్మ. రవివర్మ ముఖం చూసి ముందే చెప్పేశాడు. భయపడుతున్నాడు రవివర్మ. ఆ విషయం కనిపెట్టాడు కృష్ణవర్మ. అలా ధరణి శ్రీమంతం వేడుక చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేశారు. ప్రతి ఒక్కరికి గిఫ్టులు అందేలా చూశారు శ్రావణి, కృష్ణవర్మ దంపతులు. ధరణి కోసం వచ్చిన స్నేహితులు ధరణికి అక్షింతలు వేసి ఇత్తడి పూల సజ్జల్లో తాంబూలం తీసుకొని దేవిక గారు ఇచ్చిన వెండి కుంకుమ భరణిలు కూడా తీసుకొని వెళ్లారు. ఇంటి పేరంటాలకు అందరికీ వెండి కుంకుమ భరణిలు పంచారు. ధరణికి ఇక కూర్చోలేక నీరసం వస్తుంటే కృష్ణవర్మ శ్రావణిని వెంటనే వదిన గారికి అలంకారాలు తీసేయండి, చక్కగా గాలి ఆడేలాగా చేసి మెత్తటి కాటన్ బట్టలు కట్టండి అని చెప్పాడు. లేదు బాబు, ఇంటికి బయలుదేరతాం కదూ, ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకోవచ్చు అని చెప్పారు దేవిక గారు. భోజన కార్యక్రమాలయ్యాక అందరూ తాంబూలాలు తీసుకొని ఆనందంగా ఎవరి ఇళ్లకు వారు బయలుదేరారు. ధరణి బట్టలు ముందే సర్దుకొని ఉండడంతో అవన్నీ కూడా కారులో పెట్టారు ఆనంద్ గారు. చలివిడి, కొత్త స్వీట్లు, కొన్ని పళ్ళు అన్నీ కూడా ధరణి చేతిలో పెట్టినవన్నీ కూడా ఒక కవర్లో పెట్టి బ్యాగ్లో పెట్టి ఇచ్చారు. సమయం కూడా చెప్పారు పంతులు గారు. వెంటనే బయలుదేరాలి అని వసుంధరాదేవి గారు సమయం సూచించారు. అందరూ బయలుదేరారు. ధరణిని తీసుకుని వసుంధర నిలయంలో మోహన్ వర్మ, సాధన, రవివర్మ వసుంధరాదేవి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇంటికి చేరిన ధరణికి వేడి నీళ్లు ఉండడంతో జాగ్రత్తగా స్నానం చేయించారు దేవిక గారు. కాటన్ బట్టలు ఇచ్చారు కృష్ణవర్మ. ధరణిని పరీక్షించారు. రేపు ఉదయం ఒకసారి హాస్పిటల్కి రండి అని చెప్పాడు కృష్ణవర్మ. ఆ విషయాన్ని రవివర్మకి కూడా ఫోన్ చేసి చెప్పాడు కృష్ణవర్మ. 9వ నెల వచ్చిన తర్వాత ఒకసారి పరీక్షలు చేసి చూడడం మంచిది అని చెప్పాడు కృష్ణవర్మ. అలా పండుగ సంబరాలు ఆనందంగా ముగిశాయి. మరుసటి రోజే మంచిది కావడంతో వసుంధర నిలయం వారు కూడా శ్రీమంతపు వేడుకలు చేసుకోవచ్చు అని పంతులు గారు చెప్పడంతో ఆ ఏర్పాట్లు చూసుకుంటూ హడావిడిగా ఉన్నారు.
వసుంధర నిలయంలో వసుంధరాదేవి గారు మిగిలిన పని వాళ్ళతో సాధన అన్ని హడావిడిగా చూస్తూ ఉంది. అత్తగారికి అన్ని సహాయం చేస్తూ ఉంది. ధరణికి నీరసంగా అనిపించింది. అలాగే పడుకుండిపోయింది. ధనుంజయ్ గారు, దుర్గమ్మ గారు ధరణి ఉన్న గదిలోకి వచ్చారు. అమ్మా, నీరసంగా ఉందా అన్నారు ధనుంజయ్ గారు. అవును తాతగారు అంటూ చిన్నగా లేవబోయింది ధరణి. వద్దు నాన్న, పడుకో అన్నారు ధనుంజయ్ గారు. సుప్రజ బాబును తీసుకొని కాసేపు ధరణి దగ్గర పడకేసింది. నిండుగా ఉన్న అమ్మాయి మనసులో ఏవేవో భయాలు కూడా ఉంటూ ఉంటాయి. అందుకే అలా ఉన్న పరిస్థితిలో చంటి బిడ్డగానే ఉంటే వారి పక్కలో పడికేస్తే మైమరచిపోతారు. భయాన్ని మరచిపోయి రాబోయే తన బిడ్డ ఆలోచనలతో ఉండిపోయి ఆనందంగా ఉంటారు. అందుకే దుర్గమ్మ గారు సుప్రజకు ఆ మాట చెప్పారు. ధరణి అంతా మన శ్రీనులాగా అంటూ ముచ్చటపడ్డారు ధనుంజయ్ గారు. ఇప్పుడిప్పుడే ధనుంజయ్ గారిలో ప్రతి విషయాన్ని అవగాహన చేసుకునే వివరణ ఏర్పడుతుంది. దుర్గమ్మ గారు ధరణి పొట్టను పట్టుకొని గమనించారు. ఇబ్బంది లేదు, సులభంగా అయిపోతుంది కాన్పు. ఉంది, ఒక వారం రోజుల సమయం ఉంటుంది. లేరా అని చెప్పింది. చినరాజా నవ్వుతూ ధరణి వైపు చూస్తూ అల్లరి చేస్తున్నాడు. ఎంత బుజ్జి తమ్ముడు ఉన్నాడు అని ముచ్చటపడింది ధరణి. అవును, రేపు వాడు కూడా అన్ని బాధ్యతలు తీసుకుంటాడు అక్క వాళ్ళ గురించి అని నవ్వేశారు దుర్గమ్మ గారు. దేవిక గారు పళ్ళెంలో వేడి వేడి అన్నం పెట్టుకొని తీసుకొచ్చారు. వద్దమ్మా అన్నది ధరణి. ఇంతలో రవివర్మ ఫోన్ చేశాడు. భోజనం చేశావా ధరణి? ఎలా ఉంది? వెళ్ళేటప్పుడు నీరసంగా ఉంది. రేపు హాస్పిటల్లో చూపించాలి అన్నాడు కృష్ణవర్మ అని చెబుతున్నారు. కాసేపు అయిన తర్వాత మాట్లాడతానండి అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది ధరణి. మా మనవడు అల్లాడిపోతున్నాడు అని ముసిముసిగా నవ్వుకున్నారు దుర్గమ్మ గారు. ధరణి, పైకి లే అంటూ చెప్పారు దుర్గమ్మ గారు. అలా ఖాళీ పొట్టతో పడుకోకూడదు, బిడ్డకు ఇదిగా ఉంటుంది అని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి గోంగూర పచ్చడి కలిపి ముద్దలు పెడుతున్నారు దేవిక ధరణికి. పచ్చడి కాస్త పలుచగా కలిపారు దేవిక గారు. నెలలు నిండుతున్న పిల్లకి జాగ్రత్తగా పెట్టాలి మరి ఆహారం. అమ్మ చేతి ముద్ద ఎంతో కమ్మగా అనిపించింది ధరణికి. ఎక్కడి వంటలు అక్కడివే, కానీ అమ్మ చేతి పచ్చడి రుచిగా ఉంటుంది. మెంతులు కూడా వేసి గోంగూర పచ్చడి బాగా చేస్తుంది అమ్మ అని మనసులో అనుకుంటూ తింటూ ఉన్నది ధరణి. శ్రావణి వచ్చి నాకు పెట్టవా ఏమిటి అంటూ తల్లి వైపు చూస్తూ గొడవ చేసింది. కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నాడు బయట. శ్రావణి దంపతులను అక్కడే ఉండమని చెప్పారు పెద్దవాళ్ళు. మరుసటి రోజు ఉదయాన్నే వసుంధర నిలయం వారు శ్రీమంతం వేడుక చేస్తారు. అందుకని రవివర్మ కృష్ణవర్మకు ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నారు అందరూ అంటూ కృష్ణవర్మ నవ్వేశాడు. అన్నయ్య, వదిన గారు ఏం చేస్తున్నారు అని డైరెక్ట్ గా అడగండి, పర్వాలేదు. అందరూ లోపల కూర్చున్నారు. వదిన గారికి అత్తయ్య గారు అన్నం తినిపిస్తున్నారు. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యితో మీ మరదలు కూడా వెళ్ళింది తినడానికి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అమ్మ అమ్మ చేతి ముద్దలు ఎంత కమ్మగా ఉంటాయో అని లోపలి నుంచి అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటుంటే కృష్ణవర్మకు ఒకలాగా అనిపించింది. అవును, అమ్మ చేతి ముద్ద కమ్మగా ఉంటుంది అని చిన్నగా అనుకుంటున్న కృష్ణవర్మ మాటలు ఫోన్లో రవివర్మ విన్నాడు. ధరణికి మళ్ళీ ఫోన్ చేశాడు. అందరూ ఉన్నారండి అని చిన్నగా చెప్పింది ధరణి. తెలుసు, కృష్ణవర్మకు చేశాను, కానీ కృష్ణవర్మకు కూడా గోంగూర పచ్చడితో అన్నం ముద్దలు చాలా ఇష్టమట. అమ్మ చేతి ముద్దలు అని ఒక రకంగా అనుకున్నాడు అని చిన్నగా చెప్పాడు రవివర్మ. అవునా అనుకుని అర్థం చేసుకున్న ధరణి చిన్నగా ధరణి లేచి దేవిక గారితో చెప్పి కృష్ణవర్మ దగ్గర కూర్చున్నారు. వెళ్ళి అందరూ దేవిక గారు కూతుర్లు ఇద్దరికి ముద్దలు పెడుతూ ఉన్నారు. దుర్గమ్మ గారు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఏమ్మా దేవిక, నాకు ముద్ద పెట్టు అన్నారు నవ్వుతూ. నా మనవడికి పెట్టండి అంటూ నవ్వింది. కృష్ణవర్మ మొహమాటంగా ఉన్నప్పటికీ ఆ చేతి ముద్ద తినాలని ఆసక్తిగా ఉన్నది. ఎందుకంటే దేవిక గారిని తల్లిలా భావిస్తాడు కృష్ణవర్మ. రుచి చూడండి అల్లుడు గారు అంటూ కృష్ణవర్మ చేతిలో పెట్టింది దేవిక అన్నం కలిపిన ముద్ద. సుప్రజ ఇంకా అన్నము పచ్చడి నెయ్యి కలిపి తీసుకొచ్చింది. అందరూ ముద్దలు పెట్టుకున్నారు. ఈలోపు శ్రీనివాసరావు గారు, ఆనంద్ అందరూ వచ్చేసరికి ప్రతి ఒక్కరూ తింటున్నారు. నాకు కూడా పెట్టు మా బంగారు తల్లి అన్నారు ధనుంజయ్ గారు.
అయ్యో! తాతగారికి పెట్టలేదు అంటూ నవ్వింది ధరణి. అందరూ నవ్వుతూ చక్కటి ప్రేమతో పెట్టిన అమ్మ చేతి ముద్దలను సంతోషంగా తింటున్నారు. అమ్మా! చాలా బావుంది గోంగూర పచ్చడి ముద్ద అన్నాడు కృష్ణవర్మ. అన్నం ముద్ద పెట్టినప్పుడు అమ్మా అని పిలవాలని పిలిచింది అన్నాడు కృష్ణవర్మ. మంచిదే బాబు. అమ్మ అనే పిలుపు కన్నా కమ్మనైన పిలుపు ఎక్కడుంటుంది? అన్నారు దేవిక గారు నవ్వుతూ. అమ్మ చేతి ముద్ద కన్నా కమ్మనైన ముద్ద కూడా ఎక్కడా లేదమ్మా! అన్నారు కృష్ణవర్మ. కృష్ణవర్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. సారీ కృష్ణవర్మ. అవన్నీ నేను కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను. నేనిలాంటివి జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఆయనకు తల్లిదండ్రులు ఎవరూ లేరు అన్న భావన కలగనివ్వకూడదు అని నిర్ణయించుకుంది శ్రావణి. ఇంతకీ కడుపుతో ఉన్నది నేనేనా? ఈ లేక ఎవరు? అంటూ నవ్వింది ధరణి. ఇంతలో రవివర్మ లోపలికొచ్చి అందరూ ముద్దలు తింటున్నారు హాయిగా. నాకు అంటూ వచ్చారు. అమ్మ దొంగ అన్నయ్య నువ్వు మాత్రం వదిన కోసం వచ్చావు కదూ అని చిన్నగా నవ్వాడు కృష్ణవర్మ. ఏదో అనుకున్నాను. ధరణి లేకపోతే ఇంట్లో ఉండలేను అన్నాడు చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి రవివర్మ. దేవిక గారు అన్నం ముద్దలు కూడా అందరికీ చేతుల్లో పెడుతుంటే తిన్నారు రవివర్మ గారు కూడా. తర్వాత ధరణి లోపలికి వెళ్ళింది. రవివర్మ కూడా లోపలికి వెళ్ళాడు. ఏమండి మీకు గోంగూర అంత నచ్చదు. పైగా రాత్రిపూట అసలు తినరు కదా! ఎలా తిన్నారు? అన్నది నవ్వుతూ. ఈ వంకతో వచ్చినట్లు రావాలనిపించింది. ముఖ్యంగా నిన్ను చూడాలి అని అంటున్న భర్త వైపు చూసి నవ్వింది. వచ్చి 2 గంటలు కూడా అవ్వలేదు అని నవ్వుతున్న ధరణి వైపు చూసి, అందుకే మరి ఉన్న ఊర్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంది. నా ఇష్టం. ఎప్పుడైనా వచ్చి వెళ్తాను. రాజశేఖర నిలయంలో అమ్మాయిని నాకెందుకు ఇచ్చి పెళ్లి చేశారు? అంటున్న రవివర్మ మాటలకు మిమ్మల్ని రావద్దు అని ఎవరూ అనలేదు అన్నయ్య గారు అంటూ నవ్వేశాడు. వెనక్కి వచ్చిన కృష్ణవర్మ. బావగారు మీకు గోంగూర పచ్చడి అంత నచ్చదు అని నాకు తెలుసు. మీరు వచ్చింది అక్క కోసమే అని కూడా బాగా తెలుసు అంటూ నవ్వింది శ్రావణి. అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. ఆ మాటలు విన్న పెద్దలు సరేలే వాళ్ళు మాట్లాడుకుంటారు. నేనేదో అన్నయ్యతో ఒక్క మాట మాట్లాడాలని వచ్చాను అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. శ్రావణి వైపు చూసి అవునవును మరి మేము కొత్త జంట కదూ మీరుంటే మాకు అడ్డమన్నారు రవివర్మ కొంటెగా. కృష్ణవర్మ వైపు చూసి నవ్వుతూ అన్నయ్య నేను మర్చిపోయినా మీరు పదే పదే గుర్తు చేస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది శ్రావణి అన్నాడు గారాబంగా కృష్ణవర్మ. ఎన్ని వేషాలు వేస్తావు కృష్ణ నిజంగా కృష్ణుడివి నువ్వు అంటూ నవ్వేశాడు రవివర్మ. శ్రావణి కృష్ణవర్మ బయటకి వెళ్లి తలుపు దగ్గరికేశారు. ధరణి నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆమె పొట్ట భాగాన్ని చేతితో తడుముతూ ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు రవివర్మ పెదవుల స్పర్శకు లోపల ఉన్న బిడ్డ ఆనందంగా కదిలినట్టు ఒక్కసారిగా నవ్వింది ధరణి. హడావిడి చేస్తూ ఉన్నారు మీ జూనియర్ ఉదయం నుండి ఇప్పుడే సైలెంట్ గా ఉన్నారు అనుకుంటే మీరు మళ్ళీ వచ్చి ముద్దులు పెట్టి హుషారు తెప్పించారు. అమ్మయ్యో అబ్బాయో తెలీదు కానీ మీకన్నా అల్లరి వాళ్ళు అని చెప్పి నవ్వింది ధరణి. అక్కడే ఉన్న కొబ్బరి నూనె తీసుకుని ధరణి పొట్టకు రాస్తూ ఉన్నాడు రవివర్మ. 7వ నెల వచ్చిన దగ్గర నుండి రవివర్మ శ్రద్ధగా అలా నూనె రాస్తూ ఉన్నాడు. నిండుగా అవుతున్న కొద్దీ పొట్టంతా ఒక రకమైన ఇరిటేషన్ గా ఉంటుంది. అలా కొబ్బరి నూనె రాసుకుంటే హాయిగా ఉంటుంది ధరణికి. నూనె రాస్తున్నప్పుడు రవివర్మ చేతులు ప్రియమైన స్పర్శలకు ధరణి పొట్టలోని అపురూపమైన తన బిడ్డ కదలికలు బాగా తెలుస్తూ మరింత సంతోషంగా రాస్తూ ఉన్నాడు రవివర్మ. సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు తల్లిని అందుకే ప్రతి బిడ్డ గౌరవించి తీరాలి. తన ఊపిరితో ఊపిరి పోసి ప్రాణంతో ప్రాణాన్ని నిలిపే తల్లి విలువ మరచిపోలేనిది మరపురానిది. మళ్ళీ పుట్టిన బిడ్డకు ఎక్కడో వెతుక్కోకుండా తల్లి గుండెల్లోనే అమృతాన్ని నింపాడు ఆ భగవంతుడు అంటూ రవివర్మ తీసుకొచ్చిన కవరు ఓపెన్ చేసి చూపించాడు రవివర్మ. ధరణి ఒక అందమైన పాపాయిని ఎత్తుకొని పాలిస్తూ ఉన్నది. అసలు ధరణి ముఖం కొట్టొచ్చినట్లు చాలా బాగా అందంగా వేశాడు రవివర్మ. చంటి పాప చాలా ముద్దుగా ఉంది. ఎలా వేశారండి? అచ్చు గుద్దినట్లు నా ముఖం లాగానే కనిపిస్తుంది అని సంతోషంగా నవ్వింది. పాపాయి చాలా ముద్దుగా ఉంది అని సంబరపడింది ధరణి. బయట కూర్చున్న దుర్గమ్మ గారు ధనుంజయ్ గారు కొడుకులు కోడళ్లతో చెబుతున్నారు నవ్వుతూ. ధరణికి బిడ్డ పుట్టి ఆ తర్వాత ఆమె అత్తగారింటికి చేరే వరకు మన రవివర్మ ధరణిని వదిలిపెట్టే సమస్యే లేదు అంటూ నవ్వుతూ ఉన్నారు అల్లరిగా. ఊరికోండి అత్తయ్య గారు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు దేవిక సుప్రజ చిన్నరాజ. ముచ్చటైన నవ్వులు నవ్వుతూ ఉంటే ఆనంద్ ముచ్చటగా ఎత్తుకున్నాడు. శ్రీనివాసరావు గారి దగ్గరికి దూకాడు బాబు.
ఈ మధ్య పెద్దనాన్న గారిని బాగా మరిగాడు అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. అవును, అన్నయ్య చాలా జాగ్రత్తగా ఎత్తుకుంటారు కదూ! అందుకు వాడికన్నీ తెలుసు అంటూ మురిసిపోయాడు ఆనంద్. రాజశేఖర్ నిలయం నిండుగా, అందంగా, ఎంతో సంబరాలు జరుపుకుంటున్న ఇల్లులా ముచ్చటగా అనిపించింది. ఎటువైపు చూసినా ధనుంజయ గారికి అన్ని పండుగలు కలిసి వచ్చినంత ఆనందంగా ఉంది. కృష్ణవర్మ వాళ్ళు పైకి వెళ్లారు అన్నారు. తిన్నారా అన్నారు ధనుంజయ గారు. కొత్త జంట కాదు, ఊరుకోండి వాళ్ళే తింటారు అంటూ ముసిముసిగా నవ్వేశారు దుర్గమ్మ గారు. అవును, భర్తకి ఆకలేసినప్పుడు సైలెంట్‌గా తీసుకెళ్తుంది శ్రావణి. కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆ ఆకలి కూడా ఎక్కువేగా. గంట గడిస్తే వాళ్ళే భోజనాలు లోపలికి తీసుకెళ్తారు. మరి ఓపికలుండాలని నవ్వుకున్నారు దుర్గమ్మ గారు మనసులో. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.